రావాలి వీళ్ళంతా సార్ మీరు లోన్కి వెళ్ళకూడదు ఉండండి ఒకసారి నేమ్స్ వెరిఫై చేసుకోండి అడ్డూరు శ్రీరామ్ గారు ఉన్నారు పి నాగేశ్వరరావు గారు అలా ఉండదు సార్ ఎక్కడ చూపించారా సార్ ఈరోజు ఏప్రిల్ 18, 2024 విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నాకు నా బాధ్యత ఎంతో పెరిగిపోయిందనే ఉద్దేశంతో నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అలాగే గెలిచి నాకు ఈ నియోజకవర్గానికి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఆ నియోజకవర్గం స్వతంత్ర భారతదేశం వచ్చినాక విజయవాడలో పరిస్థితులు ఈ నియోజకవర్గం ఉందంటే డెఫినెట్గా ప్రజాప్రతినిధులు పూర్తిగా దీన్ని వదిలేసినట్టుగా ఉంది. ప్రజల పాపం ఓటేసి గెలిపించారు, కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నియోజకవర్గ అభివృద్ధి కానీ సస్టైనబుల్ హౌసింగ్ పాలసీ కానీ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమాత్రం పనిచేసినట్టుగా కనపడలేదు. కాబట్టి వాటన్నిటికీ కొండ ప్రాంతాలు కానీ కొండ కానీ డ్రైనేజ్ కమ్యూనిటీ హాల్స్ మసాలా వాటికలు కూడా అన్ని కమ్యూనిటీస్కి లేని పరిస్థితి. అంటే చాలా బాధాకరం. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేకి ఉన్నప్పుడే కాదు, నా జీవితాంతం రుణపడే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మన మీడియా నేను అలా చేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రపోజ్ చేసిన వాళ్ళు 3 సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై 2080 సంవత్సరంలో 3 సార్లు కూడా ఎంతో కష్టపడి ఓవర్ టైమర్ కొత్తలో చేసి భారతీయ జనతా పార్టీ తరఫున కార్పొరేటర్గా ఈ నియోజకవర్గానికి సేవా కార్యక్రమాలు చేశారు. నా అదృష్టవశాత్తు ఆవిడ కూడా ప్రపోజల్ ఉన్నారు. అట్లాగే కొప్పచెని వెంకటేశ్వరరావు, అబ్బోడ్ షేక్ గారు, అబ్దుల్ శ్రీరామ్ గారు, షేక్ గారు అందరూ కూడా కలిసి సపోర్ట్ చేసి